వ్యవహారం అనేది రోజు రోజుకి ముదిరిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఏదో విషయం బయటపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఈ సిచ్యువేషన్ లో మంగళ ఎంతవరకు తప్పంటారు? ఎందుకు ఆవిడ ఇంకా స్పందించలేదు? ఒకటండి, నిన్న చూసుకుంటే గిట్ట మనం ప్రత్యూష అనే అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఫోన్ లో ఆమె మొత్తం వీడియో రికార్డ్ ఆడియో రికార్డ్ ఇలా 100% మంగళ బాధ్యత ఉందండి. ఎందుకంటే ఆమె గిట్ట అందులో కూడా లేకుంటే గిట్ట రివల్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ పైన 100% కేసులు గుర్తించి వాళ్ళని కొట్టిపించి జైలు వేసి ఈ వరకు రిమాండ్ కూడా పంపించుండే. ఇలా ఆమె తప్పు ఉంది కాబట్టి ఇలా ఆమె సైలెంట్ గా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆమె పేరు వెళ్ళంగానే ఎక్కడికి వెళ్ళిందండి? ఆమె చూసుకుంటే గిట్ట డీజీపీ దగ్గరికి వెళ్ళింది. ఆయన పేరు ఏంది, సజ్జనార్ దగ్గరికి పోయింది. అదే విధంగా చూసుకుంటే గిట్ట ఇక్కడ పంజాగుట్ట సిఐ వీళ్ళందరి దగ్గరికి పోయింది. అంటే నా పేరు తీస్తున్నారని చెప్పి ఏదో అనుకుంటా కానీ ఎన్ని చేసా కూడా ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెకి రివర్స్ అయింది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఆమె గిట్ట తప్పు లేకుంటే గిట్ట ఇప్పటికి ఆమె ఎంత రచ్చరంబలు చేస్తుండే, వాళ్ళందరినీ కూడా జైలు వేపించుండాలి. ఎందుకంటే ఆ సంబంధిత అధికారులు అందరూ కూడా ఆమెకే సపోర్ట్ చేసిరు. తర్వాత ఎవరైతే బాధితులు వచ్చి